గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ సిద్ధం అయ్యింది. వివిధ శాఖల్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా జూలై 27, 28 సంబంధించినటువంటి రిపోర్ట్స్లో ఉన్న అంశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు రిపోర్ట్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటిది అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. రిపోర్ట్స్లో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మరి పశుసంవర్ధక శాఖలో 5,000 ఖాళీలు, అటవీ శాఖల్లో దాదాపుగా 2,000 నుంచి 3,000 మధ్య ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూడవచ్చు సార్, దీనికి సంబంధించినటువంటి వివరాల డేటా ప్రధానంగా మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయం కూడా ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విల్ బి ఇష్యూడ్ షార్ట్లీ సబ్జెక్ట్ టు రిసిప్ట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్లో ఉన్నటువంటి అంశాల్లో మేజర్ ఫ్యాక్ట్స్ ఏంటిదంటే ఉద్యోగాలు లెక్క తీర్చే దిశల్లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖల్లో మరి దాదాపుగా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మరి వైద్య ఆరోగ్య రంగంతో పాటు మరి దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకు రెవెన్యూ రంగం మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా మరి 13,000 దాకా గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా గ్రూప్స్ అనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ విషయానికి వస్తే మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉంటాయి సార్ అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 18,000 పైగా పోస్టులు ఖాళీలు ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది మనకి దాదాపు కూడా ఈ యొక్క మంత్ వెయిట్ చేసి చూడాల్సిందే. అక్టోబర్ నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఇక్కడ ఎక్కువ కనబడుతుందండి. ఈ రిపోర్ట్స్లో ఉన్నటువంటి మేజర్ ప్రధానమైన అంశాలు ఏంటిదంటే, ఒకటి, అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలను కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్స్లో కూడా దాదాపు కూడా ఇక్కడ 4 నుంచి 5,000 దాకా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా చూసుకున్నట్లయితే 1,35,216 ఉద్యోగాలు మరి ఇప్పటి వరకు అయితే గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ దీని తర్వాత మనకు సెప్టెంబర్ 9 వరకు దీనికి సంబంధించినటువంటి మరి మొత్తం కమిటీ యొక్క లాస్ట్ వరకు దీనికి సంబంధించినటువంటి గడువు ఉన్నది. కాబట్టి ఈ గడువులోపు కూడా ఈ యొక్క వివరాలను సేకరించే పనిలో ఉన్నది. ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఇంకో అంశం ఏంటిదంటే ట్రాన్స్కో జెన్కోలో సంబంధించినటువంటి ఎన్పిటిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్ సంబంధించినటువంటి డైరెక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మనకు దాదాపు కూడా ఎన్పిడిసిఎల్లో, ఎస్పిడిసిఎల్లో కూడా దాదాపు కూడా 3,000 నుంచి 4,000 మధ్య మరి నోటిఫికేషన్లతో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మరి జాబ్ క్యాలెండర్ దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా పొందుపరచడం జరిగిందనమాట. సో మొత్తానికైతే జూలై 27, 28 సంబంధించినటువంటి వివరాలతో, అన్ని శాఖల వివరాలతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటిదంటే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అంశాలైనా సరే మేజర్గా పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ, ఇక్కడ రెవెన్యూ శాఖలో కూడా డిక్లేర్ కావడం జరిగింది. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనకు ఏదైతే పోలీస్ శాఖ ఉన్నదో దీంట్లో నుంచి వివరాలు 18,000 ఆల్రెడీ డిక్లేర్ కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వైద్య ఆరోగ్య రంగంలో సంబంధించినటువంటి వివరాలు కూడా రావాల్సి ఉంటుంది. సో ఇదైతే మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మరి 2,500 వరకు కూడా మళ్ళీ అప్లికేషన్స్ రావడం జరిగింది. మళ్ళొకసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ మిగిలితే దాదాపుగా 2,000 నుంచి 3,000 పోస్టులు మిగిలితే డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కూడా నిర్వహించాలనేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాలి సార్. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్.